హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ బ్యాక్ అగైన్. బీపీ అనగానే చాలా మంది కోపానికి రిలేట్ చేసుకుంటారు. గమ్మత్తుగా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటుంటారు, మేడం ఈయనకి కోపం ఎక్కువ మేడం, అందుకే బీపీ వచ్చింది. బీపీ నేను చెక్ చేసుకుంటుంటాను మేడం, 140/90 అదే పెద్ద హై కాదు అని వాళ్లే డిసైడ్ అయిపోతుంటారు. బీపీని ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? మీ బాడీలో బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్ మొత్తం బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతోంది అనేది డిసైడ్ చేసేది మీ బ్లడ్ ప్రెషర్. ఎవరికి ఎంత బ్లడ్ ప్రెషర్ నార్మల్ అనేది ఇండివిజువల్ మనిషిని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ ఉండే వాళ్లలో బ్లడ్ ప్రెషర్ నార్మల్ వాళ్ళకంటే ఎందుకు తక్కువ ఉండాలి? ఇవి రెండు తోడు దొంగల్లాగా. ఒక దొంగతనానికి ఇద్దరు దొంగలు ఉంటే ఎంత ప్రమాదమో, ఒకే ఇండివిజువల్లో బీపీ, షుగర్ రెండు ఉన్నాయంటే డ్యామేజ్ మరింత ఎక్కువగా జరుగుతుంది. బీపీకి ఏంటి మేడం టాబ్లెట్ వేసుకునేది? ఎక్సర్సైజ్ చేసి కొంచెం సాల్ట్ రెస్ట్రిక్షన్ చేస్తే అదే తగ్గిపోతుంది, దానికి టాబ్లెట్ అవసరం లేదు. ఇది ఒక బీపీ టాబ్లెట్. ఈ ఒక్క టాబ్లెట్ రెగ్యులర్ గా మీరు వేసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, రీనల్ ఫెయిల్యూర్ లాంటి ప్రమాదకరమైన జబ్బుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఈ ఒక్క చిన్న మాత్ర మటుకే. దీన్ని రెగ్యులర్ గా వేసుకోవడం ప్రమాదమా, సేఫా? మీరే ఆలోచించండి.